హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక టెక్నికల్ మ్యూజియంతో మీ ముందుకు రావడం జరిగింది. సో అదే సీ హారియర్ మ్యూజియం, సీ హారియర్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. సో ఇది వైజాగ్లో ఉంది. అది కూడా సబ్మెరైన్ మ్యూజియం పక్కన ఉంది. చాలామంది ఆ మ్యూజియంకి వెళ్తారు కానీ సబ్మెరైన్ మ్యూజియంకి ఈ మ్యూజియంకి రారు. సో అందుకోసమే ఈ టెక్నికల్ మ్యూజియం ఎలా ఉంటుంది, ఈ ఎయిర్ క్రాఫ్ట్లు ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది బేసికల్గా సీ హారియర్ మ్యూజియం. సీ హారియర్ అనేది ఒక సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్. మనం ఈ ఎయిర్ క్రాఫ్ట్ని చూడాలి అంటే ఐఎన్ఎస్ విరాట్ కానీ, ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో మాత్రమే చూడగలం. బయట ఎక్కడ ఈ ఎయిర్ క్రాఫ్ట్ని చూడలేము. సో అందుకోసమే ప్రభుత్వం 10 కోట్లు స్పెండ్ చేసి ఈ మ్యూజియంని రెడీ చేయడం జరిగింది. సో అదే రాజీవ్ గాంధీ మెమరబుల్ బిల్డింగ్ని మోడిఫై చేసి 2023 మేలో ఈ మ్యూజియం కింద, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కింద కన్వర్ట్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు. సో ఇది ఒక సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇవి సాధారణంగా మనకి ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లోనే కనిపిస్తాయి. సూపర్ సోనిక్. సో ఇది మనకి సూపర్ సోనిక్ స్పీడ్లో అవి వెళ్తూ ఉంటాయి. సో ఇది నెక్స్ట్ వచ్చేసేది సీ హారియర్. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ గురించి మనం మళ్ళీ తెలుసుకుందాం, ఎందుకంటే దీని యొక్క రియల్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది అక్కడ ఉంచడం జరిగింది. అండ్ ఇది కూడా సూపర్ సోనిక్ స్పీడ్లో వెళ్తుంది, నియర్లీ 2200 km/h. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది ఎజెక్షన్ సీట్. అంటే ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా మనకి డేంజర్లో ఉన్నప్పుడు ఆ పైలట్ మాత్రం ఆ ఎజెక్షన్ సీట్ మనకి ఆపరేట్ చేయగానే అది సీట్తో పాటు ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి పారాచూట్ ద్వారా కిందకు వస్తారు సేఫ్గానే. సో అందుకోసమే ఎజెక్షన్ సీటు స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే అక్కడ మనకి ఐఎన్ఎస్ విరాట్. సో ఐఎన్ఎస్ విరాట్ కానీ, ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ, ఐఎన్ఎస్ విక్రమాదిత్య కానీ, సో ఇవన్నీ కూడా ఏంటి అంటే యుద్ధ విమానాల్ని క్యారీ చేసే ఒక షిప్స్ అనమాట. ఓకే, సో వాటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తుంది ఐఎన్ఎస్ విరాట్. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ సర్వీస్లో లేదు, ఇది ఆల్రెడీ డీకమిషన్ చేశారు. కానీ ఒక యుద్ధ షిప్ ఎలా ఉంటుంది అనేది మనకు అక్కడ చూడొచ్చు. సో అక్కడ రన్వే ఉంది కదా, సో దాని మీదే విమానాలు ల్యాండ్ అవుతాయి. ఎయిర్ క్రాఫ్ట్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాయి, టేక్ ఆఫ్ అండ్ దాని మీద ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ సీ హారియర్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ యొక్క క్రిటికల్ పార్ట్స్ అన్నీ కూడా, స్పేర్ పార్ట్స్ అంటే దానిలో యూజ్ చేసే పార్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంజిన్ కానీ, లేకపోతే దాని యొక్క డక్ట్స్ కానీ, అండ్ దాని యొక్క షాఫ్ట్స్ కానీ, టైర్స్ కానీ, అండ్ దాని యొక్క రెక్కలు కానీ, సో ఇలాంటివి దానిలో యూజ్ చేసే బాంబులు కానీ, సో ప్రతి ఒక్క పార్ట్ కూడా మనకు అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. చాలా వరకు టెక్నికల్గా మనం నేర్చుకోవాలి అంటే ఒక ఇంజిన్లో ఏవే ఉంటాయి అనేది కూడా మనకు క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంజిన్ మనకి డిస్మాంటిల్ చేసి అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ సీ హారియర్ గురించి మనం చెప్పుకోవాలి అంటే ఇది మనకి 2016 వరకు ఈ రాయల్ నేవీకి సర్వీస్ అందించింది. అండ్ దీన్ని ఆ సర్వీస్ అందించిన తర్వాత మనకి 10 కోట్లు స్పెండ్ చేసి గవర్నమెంట్ మనకి ఇక్కడ ఒక మ్యూజియం కింద కన్వర్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ సీ హారియర్ అనేది 1983లో యూకే నుంచి వచ్చింది. ఇది చాలా క్రిటికల్ రోల్ ప్లే చేసింది. అండ్ దీని యొక్క స్పీడ్ వచ్చేసరికి 1185 km/m. అండ్ ఇది ఎందుకు ఇంత స్పెషల్, మరి దీన్నే మనం ఎందుకు డిస్ప్లే చేసాము అంటే మనకి ఇక్కడ సాధారణంగా ఏదైనా సరే మనకి టేక్ ఆఫ్ అవుతుంది అండ్ ల్యాండింగ్ అవుతుంది, ఏ ఎయిర్ క్రాఫ్ట్ అయినా. కానీ ఇది మాత్రం వెర్టికల్గా ల్యాండ్ అవుతుంది అండ్ వెర్టికల్గా టేక్ ఆఫ్ తీసుకుంటుంది. సో అదే మనకి దీని యొక్క స్పెషల్ అనమాట. అండ్ ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్. సో మీరు అక్కడ చూసారు. సో అవన్నీ కూడా మనకి బాంబ్స్ ఎక్కడైతే టార్గెట్ చేయాలో వాటిని అక్కడ టార్గెట్ చేయడానికి. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనం చూస్తే వాటి యొక్క పార్ట్స్ అన్నీ కూడా మనకి డిస్మాంటిల్ చేసి క్లియర్ కట్గా అందరికీ అర్థమయ్యేలాగా ఇక్కడ చూపించారు. సో ఇది
టైర్స్ అవన్నీ కూడా. అండ్ ఇక్కడ మనం చూస్తే ఆ క్రూ, సీ హారియర్ యొక్క క్రూ 2014లో ఎలా ఉన్నారు అనేది మనం క్లియర్ కట్గా చూడొచ్చు. చూసారు కదా. సో చాలా చాలా ఒక దీనిలో ఉన్నారు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మనం అనుకున్నాం కదా, సో ఇది ఐఎన్ఎస్ విక్రమాదిత్య. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐఎన్ఎస్ విరాట్. సో ఇది ఐఎన్ఎస్ విరాట్, దాని ముందుది ఐఎన్ఎస్ విక్రాంత్. సో దాని గురించి మనం మళ్ళీ తెలుసుకుందాం. సో ఇది మనకి సీ హారియర్ యొక్క ఒక ఎయిర్ క్రాఫ్ట్. సో ఇవన్నీ కూడా మనకి దాని యొక్క చూసారు కదా, మనం దగ్గర నుంచి చూస్తున్నాము. ఇదే సీ హారియర్ సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్. సాధారణంగా మనం ఇవి బయట అయితే చూడలేము. మనం ఇప్పుడు ఐఎన్ఎస్ విరాట్ గురించి తెలుసుకుంటే, మనకి ఈ ఐఎన్ఎస్ విరాట్ అనేది యూకే నుంచి మనం తీసుకున్నాము 1959 to 1984. అండ్ కమిషనింగ్ ఏమో 1987లో జరిగింది. అండ్ డీకమిషనింగ్ 2017, అంటే నియర్లీ 30 years మనకి దాని యొక్క సర్వీస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇది సొంతం చేసుకుంది. ఎందుకంటే లాంగెస్ట్ సర్వీసింగ్ వార్షిప్. సో ఎంత గ్రేటో చూడండి. అండ్ దీని యొక్క డైమెన్షన్ వచ్చేసరికి ఇది 226 meters లాంగ్ అండ్ 48 meters వైడ్ ఉంటుంది. అండ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య. సో ఇది ఏంటి అంటే, ఇది కూడా చాలా వరకు ఐఎన్ఎస్ విరాట్ డీకమిషన్ చేసిన తర్వాత మనకి ఈ షిప్ కూడా దానికి ముందే 2013లో అందుబాటులోకి వచ్చింది. యాక్చువల్గా 2004లోనే దీన్ని పర్చేస్ చేశారు, కానీ 2013లో ఈ సర్వీస్కి ఎంటర్ అయింది. దీని యొక్క కెపాసిటీ వచ్చేసరికి దాని మీద ఐఎన్ఎస్ విక్రమాదిత్య మీద 30 ఎయిర్ క్రాఫ్ట్లు ఉంచవచ్చు అండ్ 1600 persons ఉండొచ్చు. సో అంత ఎక్కువ కెపాసిటీతో దాన్ని తయారు చేయడం జరిగింది. సో మీరు అక్కడ చూసినట్లయితే అవి బాంబ్స్. సో అక్కడ మనకు ఒక ఐఎన్ఎస్ ఒక షిప్ అనేది అక్కడ మనకి డిస్ప్లే ఉంచడం జరిగింది, దాని యొక్క మోడల్. అండ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఏంటి అంటే 284 meters లాంగ్ అండ్ 60 meters వైడ్. సో విరాట్ కన్నా చాలా చాలా కొంచెం ఎక్కువ. అండ్ దీని మీద డే అండ్ నైట్ ఫ్లైట్ ఆపరేషన్స్ కూడా ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే పైలట్ యొక్క వాళ్ళ యొక్క యూనిఫామ్స్ ఎలా ఉంటాయి అనేది మనం క్లియర్ కట్గా చూడొచ్చు. దాని యొక్క క్రూ, అందులో పనిచేసే క్రూ యొక్క యూనిఫామ్ కూడా. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ వాళ్ళు అక్కడ ఉంచడం జరిగింది, డిస్ప్లేలో మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్కి వచ్చేసరికి, సో ఇది కూడా ప్రజెంట్ మనకి సర్వీస్లో ఉంది. ఐఎన్ఎస్ విక్రమాదిత్య కూడా సర్వీస్లో ఉంది, విక్రాంత్ కూడా సర్వీస్లో ఉంది. సో ఇది 2022లో కమిషన్ చేశారు. సో ఇది ఇందులో స్పెషల్ ఏంటి అంటే, ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఇండియాలోనే తయారు చేశారు. ఆ యుద్ధ షిప్ అనేది ఇండియాలోనే తయారు చేశారు. సో ఇది లార్జెస్ట్ వార్షిప్ ఎవర్ బిల్డ్ ఇన్ ఇండియా. అండ్ దీని యొక్క డైమెన్షన్ వచ్చేసరికి 262 మీటర్లు పొడవు, 62 మీటర్లు విడ్త్ ఉంది. అండ్ ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే షార్ట్ టేక్ ఆఫ్కి బట్ అరెస్టెడ్ ల్యాండింగ్. సో ఇది దీని యొక్క స్పెషల్. అండ్ దీనికి ఆ నేమ్ ఎందుకు పెట్టారు అంటే, ఫస్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది 1971లో ఇండో పాక్ వార్లో పాల్గొంది. సో దానికి గుర్తుండేలాగా ఈ వార్షిప్కి ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది పెట్టడం జరిగింది. సో ఇది మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఐఎన్ఎస్ విరాట్ ప్రజెంట్ డీకమిషనింగ్ చేశారు. అండ్ ఇది ఐఎన్ఎస్ విక్రమాదిత్య. సో రియల్ పిక్చర్స్ మీకు చూపించడం జరుగుతుంది. అండ్ ఇది ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఈ రెండు కూడా మనకి రీసెంట్ వార్లో ఆపరేషన్ సింధూర్లో మనకి చాలా చాలా క్రిటికల్ రోల్ ప్లే చేశాయి. అండ్ ఇది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం గురించి. సో ఇంకొక మ్యూజియం గురించి నెక్స్ట్ మళ్ళీ వీడియోలో వస్తాము. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాము, అర్థమైందని అనుకుంటున్నాము. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలంటే మాకు ఎంకరేజ్మెంట్గా మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.